హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు అనే కదా మీ అనుమానం, డౌటింగ్. నేను చెప్పేస్తాను, మీరు కంగారు పడకండి. మరి ఎవరు బాబు? ఓహో, పిన్నెల్లి ఏదో స్వతంత్ర పోరాటం కోసం పోరాడిన యోధుడు అనుకుంటున్నాడా ఏంది? జగన్ రెడ్డి పుసుక్కున అట్ట నెల్లూరు వెళ్ళి ములాఖత్ అయ్యాడు. ఇదిగో జగన్, ఈ దుందుడుకు చర్యలే నీ కొంప ముంచే. కోడికత్తి సీన్ కేసులో సాక్షికం కోసం కోర్టుకు రావయ్యా అంటే 5 ఏళ్ళు కుదరదన్న నువ్వు ఓ క్రిమినల్ను పరామర్శించడానికి జైలుకు వచ్చావా? బేష్ బేష్. నీకు నువ్వు మరో 10 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నావని అర్థం అవుతూనే ఉందిలే. సర్లే, రాక రాక మీడియా గోటాల ముందుకు వచ్చావు, ఏం చెప్తావు చెప్పు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. అదంతా నీవు నేర్పిన విద్యే జగనాసురా. ఇక్కడ నువ్వు లాజిక్ మిస్ అయ్యావు. ఏంటో చెప్పనా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న వ్యక్తి మొన్నటి వరకు మీ వైసీపీ ఎమ్మెల్యే. అతను చేసిన అరాచకాలు జనం టీవీలో చూశారు. ఆ వ్యక్తి టీడీపీకి ఓటు వేయలేదని లోపలేశారంటున్నావు ఏంది జగనా? కూటమి కొట్టిన దెబ్బకి మైండ్ దొబ్బిందా ఏంది? 5 ఏళ్లలో మీడియా ముందుకే రాని నువ్వు ఎప్పుడెందుకు వచ్చావు? సాధ్యాలను ఎటు పంపించావు? యాగేసుకుని తాగుదునమ్మా అన్నట్లు వచ్చేవాడు కదా, మకిలి ఎరగొట్టి స్టోర్ రూమ్ లో పడేసావు అన్నమాట. నిజమేనా? ఇది నా మాట కాదబ్బయ్యో, బయట వినిపిస్తున్న టాకు. ఆ దెబ్బకేనంట కదా ఆయన గారి కొడుకు సాధ్యాల భార్గవ్ జంపు జాలని అనేసాడట. అది సరే, నెల్లూరు ఈ పని మీద వచ్చావా? ఇంకా వేరే పనులు ఏమన్నా ఉన్నాయా? ఆయన జైలుకి వెళుతూ ఊర కుక్కల్ని అంటేసుకుని వెళ్ళినట్లు ఆ పక్కన ఆ అంబోతూ ఆ బ్యాటింగ్ గాడు కోర్టులో ఫైల్స్ మాయం చేసిన ఆ ఫైల్స్ గాడు వీళ్ళంతా ఎందుకు? అవసరమా? ఆహా, నాకు తెలియక అడుగుతున్నాను, అవసరమా? ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే, ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. పాడిందే పాటరా పాసిపళ్ళు దాసురా అన్నట్టుంది. ఏందేంది జగన్ రెడ్డి, అన్ని చెప్పినవే చెబుతా ఉన్నావు సరే, కేసులు పెట్టారంటున్నావు సరే, కానీ మళ్ళీ అదే క్యాసెట్ తిప్పి తిప్పి ప్లే చేస్తా ఉన్నావు. అందుకు కాదు మొన్నటి ఎన్నికల్లో పాతాళానికి పడిపోయింది. స్క్రిప్ట్ రాసేవాడిని పెట్టుకోవయ్యా. నాకు తెలిసిన ఓ పిల్లగాడు ఉన్నాడు నాయుడని, అబ్బో యమ రంజుగా స్క్రిప్ట్లు రాస్తాడు, పంపమంటావా? పేర్లో నాయుడు ఉందని భయమేమో, ఎందుకంటే నీకు పొగబెట్టిన ఆ ఇద్దరు ఆ పేరు గల వాళ్లే కదా. అదే ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు కొనిదెల పవన్ కళ్యాణ్ నాయుడు. సరే, కళ్యాణ్ పేర్లో నాయుడు లేకపోయినా మీ పేరు నాని తెగ కలవరించేవాడుగా పవన్ నాయుడు అని, అందుకే అన్నాను. అది సర్లే గాని, ఇంతకీ వైసీపీ అంత దారుణంగా ఎందుకు ఓడిపోయిందంటావు?
ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. జనం 11 సీట్లతో సరిపెట్టి పంగనావాలు ఎట్టినా నీకు ఇంకా మబ్బులే వెళ్ళలేదా జగను? అంతేలే, మొండోడు రాజు కంటే బలవంతుడు అన్నది ఇందుకే. సైకోలకి సైకో అని పేరు పడ్డ నువ్వు అట్ట సమర్థించుకోవడంలో తప్పు లేదులే. ఏందేంది కేవలం 10% ఓటింగ్ తేడానా? 2014లో నువ్వు ఓడిపోయినప్పుడు కేవలం 2% లోపే, 2019లో గెలిచినప్పుడు ఇదే 10%. ఇప్పుడు చెప్పు, జనంలో వ్యతిరేకత ఉందా లేదా? ఒకసారి నీ పక్కన ఆ వెనక మాడిపోయిన ఆ ముఖాలు చూడు. నువ్వు మంచి చేస్తే జనం మోసం చేశారు అనడం చాలా తప్పు. నువ్వు జనం అనుకున్నట్లు వారి ఆకాంక్షలకు తగ్గట్లు పాలన చేయకపోగా అరాచకాలు చేసావు. ఇప్పుడు వాటికి రిటర్న్ గిఫ్ట్స్ అందుకునే సమయం వచ్చేసింది. కాదంటే ఎట్టా? ఇంతకు వచ్చిన మ్యాటరే మర్చిపోయి తెగ గోలాడుతున్నావు. పాయింట్కి వచ్చేయి. పిన్నెల్లి మీద కేసు ఎందుకు ఎట్టారు చెప్పు. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళ ఇల్లు ఉంటే, ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము. గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. చూడు జగన్ రెడ్డి, ఇక్కడ చెవుల్లో పూలు ఎట్టుకుని నోట్లో ఐసు పూలు ఎట్టుకుని కూకున్న బచ్చాగాళ్ళు ఎవరు లేరు. నువ్వెంత సొద్దుపోసువో, ఆ పిన్నెలి ఎంత సాంప్రదాయంగా ఉంటాడో జనానికి మా బాగా తెలుసులేవా. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు. కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ. ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో, గొడవలో వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఆయన తటస్థపడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి. చిన్న రాయి ఏదో తగిలి ఉంటొచ్చేమో బహుశా, కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టలా. అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. నీకే క్లారిటీ లేకపోతే ఏటా? చిన్న రాయి తగిలింది సిఐకి అనేది నువ్వే, జరిగిందో లేదో తెలియదు అంటుంది నువ్వే. నీకు చిన్న రాయి తగిలితే ఎల్లంపల్లికి పెద్ద కట్టు కట్టించలేదా? నువ్వు 2 వారాలు బ్యాండెడ్ వేసుకుని డ్రామా ఆడలేదా? అది సరే, పిన్నెల్లి డైరెక్ట్గా బూత్లోకి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడు కదా, దాని సంగతి ఏంటి? ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది.
ఓ మాజీ సీఎం అయి ఉండి పేదస్వామ్యం అని ఎప్పుడు గొంతు చింపుకుని ఆట ఉండే నువ్వు ఈవీఎం బద్దలు కొట్టడానికి కూడా వెనకేసుకొస్తున్నావు అంటే జగన్ రెడ్డి కొంచెమైనా సిగ్గుండాలి కదా. ఘటన ఏమైనా కానీ కారణాలు ఏమైనా కానీ ఈవీఎంల బద్దలు కొట్టడం కరెక్ట్ కాదనాల్సినోడు. ఓ మాజీ సీఎం అయి ఉండి పేదస్వామ్యం అని ఎప్పుడు గొంతు చింపుకుని అంటా ఉండే నువ్వు ఈవీఎం బద్దలు కొట్టడానికి కూడా వెనకేసుకొస్తున్నావు అంటే జగన్ రెడ్డి కొంచెమైనా సిగ్గుండాలి కదా. ఘటన ఏమైనా కానీ కారణాలు ఏమైనా కానీ ఈవీఎంల బద్దలు కొట్టడం కరెక్ట్ కాదనాల్సినోడివి ఇట్ట కవరింగ్లు చేస్తా ఉన్నావు చూడు. జనానికి నీ మీద ఎన్నికలప్పుడు వచ్చిన విరక్తి కంటే 10 రెట్లు విరక్తి వచ్చి ఉంటది. అర్థమైందా? మరో 10-15 ఏళ్ళు మీరు ఇదే మాదిరి మాట్లాడుకోవడమే. ప్రతిపక్ష హోదా కూడా రాదు, రాసి పెట్టేసుకో. వరస్ట్ పాలిటిక్స్ అంటే మీ దగ్గరే చూస్తా ఉన్నా. పోయిరా జగన్ రెడ్డి, నీ నెక్స్ట్ మీటింగ్ సెంచులు కూడా జైల్లో అక్కడ పెట్టేసుకో. ఇదిగో చేసిన యాదవ పని కూడా సమర్థించే వాడిని ఏమనాలో జనానికి మా బాగా తెలుసులే. ఏళ్ళే అలవా అయిపోయి